ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నా మిత్రులారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి నా సోదరులారా, నా బహుజన సోదరులారా, నా అంబేద్కరిస్టులారా, ఈరోజు మరో అంశంతో మీ ముందు రావడానికి ఈరోజు ఒక కొత్త విషయాలు, ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇవాళ అగ్రకుల నాయకులు చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ ఎత్తుగడలు, కుట్రలు, ఈ విధమైనటువంటి అనేక అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మీరు చూడొచ్చు నా మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ కూడా ఇవాళ ప్రతిపక్షాలు, పాలక పక్షాలు, మిగతా అనేక పార్టీలు కూడా ఇవాళ కేవలము ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పేద ప్రజల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఈ జరుగుతున్నటువంటి దాడులను కనీసము ఖండించే పాపాన పోలేటువంటి వాళ్ళు కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ మేము భరోసాను కల్పిస్తున్నటువంటి మాట మాట్లాడడం అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్పాలి. మీరు చూడండి, నిన్న మొన్నటి వరక అనేకమైనటువంటి పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము అండగా ఉన్నామంటే ఎట్లా నమ్ముతారు? ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో మిత్రులారా, రాష్ట్రంలో చాలా రాజకీయ వేడి పుట్టింది. ఇప్పుడు ఈ రాజకీయాలు ఎంతవరకు పోయినాయి అంటే ఇప్పుడున్నటువంటి సర్కారు ఉంటుందా ఊరుతుందా? ఎందుకంటే ఇక్కడ అసమ్మతి వర్గాలు ఏర్పడిపోయినాయి. తమ పార్టీలోనే ముసలం ఏర్పడినటువంటి విషయం. అదేవిధంగా బీఆర్ఎస్ దీన్ని అవకాశాన్ని తీసుకొని ఇప్పటికే మీకు అర్థమైంది ఉంటుంది ఏ విషయం కోసం నేను మాట్లాడుతున్నాను. ఇవాళ హైడ్రా నుంచి మొదలుకుంటే మూసి వరకు అనేక మంది పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలను కూలుస్తున్నప్పుడు ప్రజల నుంచే గాక సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైనటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇవాళ ప్రత్యక్షించి బుకాయింపు కోసం మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇవాళ ప్రజల విశ్వాసాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోతున్నామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించలేనటువంటి పరిస్థితి. దీన్ని అదురుగా చేసుకొని బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల వెంట మేమున్నామని చెప్పి ఇవాళ వాళ్ళ వెంట నడుస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే, ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు ఎక్కడ చూసినా కానీ కూడా ఇవాళ కేవలము అగ్రకుల నాయకులు చేస్తున్నటువంటి ఇవాళ ఈ డ్రామాను చూడండి అని అడుగుతాం. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఇవాళ కూలగొట్టాలని గతంలో ప్రభుత్వమే బఫర్ జోన్లుగా గుర్తించి, అదేవిధంగా కార్పొరేషన్లను సృష్టించి కార్పొరేషన్ చైర్మన్లుగా పెట్టి ఇవాళ సరిహద్దులు గీసి ఆ మూసి పరివాహిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును దెబ్బతీయడం కోసం ఆ రోజు ప్రణాళికలు రచించింది ఎవరంటే కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే. వాస్తవంగా మేము విశ్వనగరం చేస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్పినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఆ విశ్వనగరాన్ని మీరు చేయలేదు కదా, మేము చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఇవాళ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు కొంపలు కూడుస్తున్నారని చెప్పి ఒక విడ్డూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇవాళ సర్కారు కూడా అదే స్థాయిలో ఆ రోజు తప్పుపట్టినటువంటి వీళ్ళు వీళ్ళు కూడా విశ్వనగరం అని, సుందరీకరణ అని చెప్పి, ప్రక్షాళన అని చెప్పి దీన్ని ప్రజల జీవితాలతో ఆటలాడేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ కూడా చేస్తున్నటువంటి సందర్భం. మీరు చూడండి మిత్రులారా, నేను ఎందుకు మాట్లాడుతున్నంటే ఇదంతా మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక దొరల పార్టీ. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక కుటుంబం ఉంటుంది, వారసత్వ రాజకీయాలు ఉంటాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఏముంటుంది అని అంటే కేవలం రెడ్డిల పాలనే ఉంటుంది. ఎంతమంది రెడ్డిలు లిస్ట్ చెప్పండి. ఇక నేను చెప్తే ప్రతిసారి నేను చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు. ఎంతమంది రెడ్డిలు ఉంటారో తీయండి. అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి నా అనేక మంది ఇవాళ నా బహుజన సోదరులు
ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా ఉండడం అని అంటే కేవలం ఈ 15% ఉన్నటువంటి ఈ అగ్రకుల ఆధిపత్యం చేస్తున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు మనం బలవుతున్నాము అని అడుగుతున్నాం. వాస్తవంగా మీరు చూడండి, ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి హైదరాబాదులో ముఖ్యంగా చాలా బలమైనటువంటి పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, చాలా దీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి ప్రాంతం. ఈ హైదరాబాద్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే ఇవాళ కేవలం హైదరాబాద్లో ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీ అంటే ఒకప్పుడు వాస్తవంగా ఇది గొప్ప హైదరాబాద్గా ఉండేటువంటి ఓల్డ్ సిటీ ఈ రోజు నిజంగా ఎక్కడ చూసినా అదొక చిన్న ఒక స్లంబ్ లాగా కనిపించేటువంటి ఓల్డ్ సిటీ. ఇవాళ వాళ్ళ ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క కుంపలు కూల్చివేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళను పూర్తిగా నిర్వాసితులు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరైతే మరి ఆ నియోజకవర్గానికి ఆ పార్లమెంటుకు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓవైసీ గారు అయితేనేమి, మరి వాళ్ళ తమ్ముడైనటువంటి మరి అక్బరుద్దీన్ వీళ్ళు ఎక్కడ పోయిరు అని అడుగుతున్నాం. నీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఇవాళ ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదు? ఎందుకు వాళ్ళకు భరోసాను కల్పించడం లేదు? ఎందుకు వారికి పూర్తిగా ఇవాళ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళెంట మీరు కలిసి నడవట్లేదు? ఇవాళ రాష్ట్రంలో అనేక మార్పులు జరిగినప్పటికీ, రాష్ట్రంలో అనేక పార్టీలు మారినప్పటికీ కేవలం ఒక ఓల్డ్ సిటీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పార్టీలు ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల ఓటు బ్యాంకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెక్కు జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చెప్పాలి, ఎందుకనంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఓవైసీ గారు, ఇవాళ ఎందుకు మీరు బయటికి రావట్లేదు? ఇవాళ మీరు ఎందుకు రావట్లేదు అక్బరుద్దీన్ గారు? ఇవాళ ఎందుకు మీరు ఏ చిన్న విషయం జరిగినా ముందుకొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ నిర్వాసితులను చేసి వాళ్ళని ఆగం పట్టించి వాళ్ళ బతుకులతో ఆటలాడుతుంటే మీరు ఎందుకు బయటకు వస్తలేరు అని అడుగుతున్నాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇవాళ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ మీ ఫాతిమా కాలేజ్ కూల్చేస్తారనే భయం ఉందా మీకు? లేకుంటే మీరు చెరువులలో కుంటలలో కట్టినటువంటి అనేక అక్రమాలు ఏమైనా బయటపడతాయనే భయం ఉందా మీకు? మరి ఎందుకు బయటికి రావట్లేదు అని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలకు జరుగుతున్నటువంటి చాలా మంది ఇవాళ ఎంతో మంది రోదనతో వెళ్తున్నటువంటి ఓల్డ్ మలక్పేట అయితేనేది, లంగర్ హౌస్ అయితేనేది, ఆ తలాబ్ కట్ట అయితేనేది, పూర్తిగా ఓల్డ్ సిటీ దాదాపు ఆ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ముస్లిం కుటుంబాలు ఇవాళ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి ఎందుకు బయటికి రావట్లేదు అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ కూడా నా మిత్రులారా దాడులు ఎవరిపైన జరుగుతున్నాయనంటే అది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే జరుగుతున్నాయి. ఇవాళ రాజకీయ దాడులు కూడా ఒక రకంగా చెప్పాలంటే గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అయినా కేవలం మన ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి ఒక పేద ప్రజలను ఏ విధంగా వీళ్ళను రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అణచివేస్తేనే వీళ్ళను ఖచ్చితంగా ఇక వీళ్ళు రాజ్యం కోసం ప్రశ్నించారని చెప్పేసి మనల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం అయితే వారు చేస్తున్నారనే చెప్పాలి. ఇవాళ మీరు చూడండి, నిన్నగాక మొన్న మరి మెదక్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ మనం ఏ దేశంలో బతుకుతున్నాము, మనం ఎక్కడ బతుకుతున్నాము ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చూడండి, కేవలం మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటన మరొకసారి గుర్తు చేస్తాం. ఇద్దరు అన్నదమ్ములు మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మాదిగ సామాజిక వర్గంలో వాళ్ళు పుట్టి వాళ్ళ చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల కాడి నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి డప్పు కొట్టే కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రజలు అనేక మంది మరి అక్కడున్న మాదిగలను ఒక ప్రశ్న వేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీరు చదువుకోవద్దు, మీరు కొలువులు చేయొద్దు, మాకు డప్పే కొట్టాలి అనే తీర్మానము ఒక గ్రామం మొత్తం కూడా ఇలాంటి తీర్మానం చేయడం అంటే మనం ఏ దేశంలో బతుకుతున్నాము? రజాకార్ల ఉన్నప్పుడన్నా నయ్యం ఉండే కదా, నైజాములు ఉన్నప్పుడన్నా నయ్యం ఉండే కదా, కనీసం తెల్లోడు ఉన్నప్పుడన్నా నయ్యం ఉండే కదా. చదువుకొని కొలువులు చేస్తాం రా నాయన అంటే జీవితాంతం నువ్వు డప్పే కొట్టాలి, డప్పు కొట్టకపోతే నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తామని ఇద్దరు అన్నదమ్ములను గ్రామ బహిష్కరణ చేసినటువంటి వాస్తవం కాదా?
ఇది ఎన్నడో జరిగిన మాట చెప్తలేను నేను, 10 రోజుల క్రితం, పట్టుమని 10 రోజుల క్రితం జరిగినటువంటి మాట నేను చెప్తున్నా. ఇవాళ మీరు చూడండి, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని, అయ్యా మేము హైదరాబాద్ వెళ్ళి బతుకుతాము, ఇక మేము గ్రామాలలో ఉండలేము, మాకు కొలువులు వస్తున్నాయి, అంబేద్కర్ చలవ వల్ల మాకు ఇద్దరికి కొలువులు వచ్చినాయి, మా ఇద్దరు అన్నదమ్ములకు, ఇక మేము హైదరాబాద్లో బతుకుతామని అంటే, గ్రామ పెద్దలందరూ కూడా, అందులో ముఖ్యంగా మన ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళను కూడా అందరిని కలుపుకొని గ్రామం అంతా ఒక చోట చేరి ఒక పంచాయతీ తీర్మానం ఏమని రాసిరంటే, నువ్వు నీకు కలెక్టర్ అయినా సరే, నువ్వు ఎంఆర్ఓ అయినా సరే మాకు సంబంధం లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈడ నీ వంతు వచ్చినప్పుడు నువ్వు డప్పు కొట్టాలి, లేకపోతే నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తామని ఒక 20 మంది ఇవాళ ఆ తీర్మానాన్ని చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం అనంటే, ఇవాళ మనం ఎక్కడ బతుకుతున్నాం అన్నట్టు. ఇవాళ మీరు చాలా మంది చాలా మాట్లాడుతున్నటువంటి ఇవాళ మహా నేతలు, మరి దళిత నేతలు ఎక్కడ పోయిర్రు, కుల పెద్దలు ఎక్కడ పోయిర్రు, మరి వీళ్ళ ఇళ్లకి ఎందుకు పోతలేరు, ఏడవన్నరు వీళ్ళంతా? ఇది చాలా విడ్డూరమైనటువంటి, అసలు ఇది చెప్పడానికి నాకు చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది వాస్తవంగా. ఎక్కడ పోయారు దళిత నాయకులారా, ఎక్కడ పోయారు అంబేద్కరిస్టులారా, ఎక్కడ పోయారు అంబేద్కర్ సంఘ నాయకులారా, రాష్ట్ర నాయకులారా, జిల్లా నాయకులారా? ఇవాళ మీరు గొప్పలు చెప్పి, అంబేద్కర్ ఏం చెప్పిండు, అంబేద్కర్ జయంతి రాగానే అంబేద్కర్కు దండేయమని చెప్పినాడు, వర్ధంతి రాగానే ఆయనకు దండేయమని చెప్పినాడు, లేకుంటే నా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి నన్ను పూజ చేయమని చెప్పినాడు అంబేద్కర్. ఏం చదువుకుంటున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇవాళ ఈ విధమైనటువంటి దాడులు అనేక విధంగా జరుగుతున్నప్పటికీ కూడా మనం కేవలం మౌనం వహించడం వల్ల ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా అవే. ఇవాళ మనం కొంపలు కూడుస్తుంటే కనీసము ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా పెద్ద మేము కుల నాయకులం అని చెప్పుకుంటారు కదా, ఇవాళ నేను ఫలానా కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ నాయకులని చెప్పుకునేటోడు ఒక్కడన్నా, మినిమం ఒక్కడన్నా వచ్చి ఇవాళ మీ అంటున్నామని అనట్లేదు. కానీ మరి ఎవరు అంటారంటే మళ్ళా కేటీఆర్ఏ అంటుండు, హరీష్ రావే అంటుండు. ఇది కదా తెలుసుకోవాలన్నా మిత్రులారా మీరు, ఇది కదా మీరు గమనించాల్సింది. ఇవాళ ఎంతకాలం ఇంకా ఈ విధంగా మోసపోతారని అడుగుతున్నా. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి నా మిత్రులందరికీ నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ మన కులాల మీద దాడి జరిగినప్పుడు, మనల్ని రాజకీయంగా దెబ్బతీస్తున్నప్పుడు, మనల్ని సాంస్కృతికంగా దెబ్బతీస్తున్నప్పుడు, మనల్ని ఈ విధంగా మరి రాజకీయ అణచివేతకు గురి చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించరు ప్రజలకు వచ్చి అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. నేను నా ఎస్సీ సోదరులైనటువంటి మరి ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను అడుగుతున్నాను, అంబేద్కర్ సంఘ నాయకులను అడుగుతున్నాను, జిల్లా నాయకులను అడుగుతున్నా, మండల నాయకులను అడుగుతున్నాం, ఇవాళ రాష్ట్ర నాయకులను కూడా అడుగుతున్నాం. ఏది మీ దళిత సంఘాలు ఎక్కడ పోయినాయి? మీ పేపర్లో ప్రకటనలు ఇవ్వడమా మీది ఉద్యమాలనంటే? ఎక్కడో కూర్చొని పేపర్లో ప్రకటనలు ఇవ్వడము, ఇవాళ మీడియా ముందు మాట్లాడితే సమస్యలు వాస్తవంగా ఈ సమసిపోతాయా? ఇట్లా సాధ్యపడుతుందా? అంటే ఇవాళ ఒక గ్రామాన్ని చూసిన తర్వాత ఇంకొక గ్రామం కూడా అదే విధంగా తయారైతే మరి రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబ్ ఆ రోజు మనకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ హక్కులను, రిజర్వేషన్లను ఎట్లా ఈ ఫలాలు పొందుతాం మనము అని అడుగుతాం. ఇదా మరి అంబేద్కర్ చెప్పింది? ఇవాళ అంబేద్కర్ మన కోసము అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు గాంధీతో కొట్లాడి మనకు ఓటు హక్కు కల్పిస్తే ఇవాళ మనం చేస్తున్నది ఏందనంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలను తొలగిస్తుంటే ఇవాళ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఇవాళ మౌనంగా ఉంటే ఎట్లా సాధ్యపడుతుంది అని అడుగుతున్నాం. ఈ రకంగా దాడులు జరగాయా అని అడుగుతున్నాం. ఇవాళ అవకాశవాద రాజకీయాల కోసం ఇవాళ మన దగ్గరకు వస్తున్నటువంటి అగ్రకులాలను మీరు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతున్నాం. అంటే ఒకవైపు ప్రశ్నించడము చేత కాదు మీకు, ఒకవైపు వాస్తవ నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడులను ఎవరైతే దాడులకు గురయ్యారో ఆ బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా ఇవాళ మీరు ముందుకు రావడం లేదనంటే ఇది చాలా సిగ్గుసేటైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా నా మిత్రులను నేను సిగ్గుచేటైన విషయంగా నేను
భావిస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నా ఈ విషయానికి. ఇవాళ అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నా, ఒకవైపు కూల్చివేతల దాడులు, ఒకవైపు కులం పేరుతో బహిష్కరణ దాడులు, ఒకవైపు అఘాయిత్యాలు అమ్మాయిల పైన, ఒకవైపు రాజకీయ అణచివేతలు, ఒకవైపు ఆర్థిక అణచివేతలు. జీవితమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి ఈ దళిత బహుజన సోదరులందరూ కూడా అణచివేతలకు గురైతుంటే మౌనంగా ఉండడం అనేది దేనికి సంకేతమో నా మిత్రులైనటువంటి దళిత నేతలను అడుగుతున్నా, అంబేద్కర్ నాయకులను అడుగుతున్నా, అంబేద్కర్ సంఘ నాయకులను అడుగుతున్నా, ముఖ్యంగా నా బీసీ నాయకులను అడుగుతున్నా. ప్రతి కులానికి సంఘ నాయకునిగా ఉండి ఇవాళ ప్రజల్ని ఈ విధంగా మరి బాధ పెడుతున్నటువంటి నాయకులను ఎందుకు ప్రశ్నిస్తారు అని ఇవాళ ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కానీ కూడా అగ్రకుల పెత్తందారుల చేతుల్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ విధమైనటువంటి దాడులు చేస్తుంటే ఎందుకు నోరు మెదపకుండా ఉంటుంది అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. సో మిత్రులారా, ఈ విధంగా మరి జరుగుతున్న అన్యాయాలను మనం ఎట్టి పరిస్థితిలో ఎవరు ఊరుకున్నా మనం ఊరుకునే ప్రసక్తే లేదు. ఓట్లు మనవే, సీట్లు మనవే, ఓట్లను మనమే వేసుకుందాము, మన ఓట్లు మనమే వేసుకుందాము, మన సీట్లు మనమే తెచ్చుకుందాము. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో మనకు కల్పించినటువంటి రాజ్యాంగం చూపించినటువంటి మరి హక్కులతో మరి ఖచ్చితంగా మనం రాజ్యం తెచ్చుకోవాలని తెలియజేస్తూ, నా మిత్రులందరూ కూడా మరి ఈ బహుజన రాజ్యంకై మరి మరింత ముందుకు అడుగులు వేయాలని తెలియజేస్తూ, ప్రతిరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు వస్తున్నటువంటి నా బహుజన సోదరులందరికీ బహుజన రాజ్యం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను మరింత ముందుకు తీసుకుపోండి, ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని తెలియజేస్తూ మరి మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.